వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి. అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి. 4th యూనిట్లో మనకి సెకండ్ టాపిక్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్. సో ఇక్కడ ఏం చేయాలంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మనము దాని మీద అభిప్రాయాలు తెలపాలి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ నేను చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ మీకు నోట్స్లో ఉంటాయి, ఒక 8 to 9 వరకు. సో నోట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేక్ హే వైల్ ద సన్ సైన్స్, అంటే దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో. స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఇస్ హాట్, అంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాని మీద కొట్టాలి, అప్పుడే కదా సాగుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటి మీద ఉన్న నీకున్న అభిప్రాయం తెలుపుము అని చెప్తాడు నాన్న. ఇంగ్లీష్లో రైట్ అండ్ ఐడియా ఆఫ్ అని చెప్పి ఈ విధంగా మీకు ఇచ్చేస్తాడు. 5 మార్క్స్ ఉంటుంది. ఈ ఒక్క క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో 2 to 3 టైమ్స్ ఈ క్వశ్చన్ పడింది. సో అందుకని ఈ ఒక్క క్వశ్చన్ మీకు చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ మీకు నోట్స్లో ఉన్నాయి, చదువుకోవడమే. సో ఇక్కడ మేము చెప్పడానికి ఏమీ ఉండదు, వాడు గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఓన్ టాపిక్, మీరు సొంతంగా రాయాలా. ఎగ్జామ్లో వాడు ఇచ్చే స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయాలు సొంతంగా ఉండాలి. సో చూద్దాం, ఇక్కడ వాడు ఇచ్చే స్టేట్మెంట్కి మనం సొల్యూషన్ ఏ విధంగా రాసామో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఎందుకని చావండి, మ్యాక్సిమం ఇదే క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చెప్పాము, ఎవ్రీ వన్ ఇన్ దర్ లైఫ్ టైమ్ గెట్స్ సమ్ చేంజ్ టు మూవ్ ఎహెడ్. ముందుకు వెళ్ళడం కోసం ప్రతి ఒక్కరు తన జీవితంలో కొన్ని మార్పులు కావాలి, కొన్ని మార్పులతో ముందుకు వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. వీ మస్ట్ సన్ లేజినెస్ వేర్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అవకాశం ఉన్నప్పుడు మన యొక్క బద్ధకాన్ని విడిచిపెట్టి వీ మస్ట్ సైజ్ దెన్, అంటే ఖచ్చితంగా అవకాశం చేతి పట్టుకొని వీ విల్ మూవ్ ఫార్వర్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్, అంటే పట్టుదలతో ముందుకు వెళితే. వన్స్ వీ సైజ్ గాడ్స్ ఆపర్చునిటీ, అంటే దేవుడు మనకిచ్చిన ఒక అవకాశాన్ని పట్టుదలతో మనం ముందుకు వెళితే. లేదా ఇన్ అదర్ వర్డ్స్, ఇదే విషయాన్ని ఇంకొకలా కూడా చెప్పాను నేను కిందని, ఏం లేదు, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముంది, ఎవ్రీ వన్ ఇన్ ద లైఫ్ టైం, అంటే మన జీవితంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటాం, ముందుకు వెళ్ళడానికి కొన్ని మార్పులు కావాలనుకుంటాం. అందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ మస్ట్ సన్ లేజినెస్, అంటే మన యొక్క బద్ధకత్వాన్ని మొదటగా విడిచిపెట్టాలి. ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు మన యొక్క బద్ధకత్వాన్ని విడిచిపెట్టి ముందుకు వెళితే, లేదా ఆ ఆపర్చునిటీ మన చేతులతో పట్టుకుంటే, అంటే పట్టుకోవడం అంటే మనం దాన్ని గ్రాప్ చేసుకుంటే, అంటే ఆ ఆపర్చునిటీని మనం సద్వినియోగం చేసుకుంటే అనే విషయాన్ని సేమ్ యాజ్ ఇట్ అదే విషయాన్ని ఇంకొక విధంగా చెప్తున్నా. ఇన్ అదర్ వర్డ్స్, వేరొక రకంగా వీ మస్ట్ స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఇస్ హాట్, అంటే ఎప్పుడైతే ఇనుము వేడిగా ఉంటుందో అప్పుడు మనం దాని మీద దెబ్బ కొడితే ఇనుము అనేది సాగుతుంది. అదేవిధంగా వీ కెన్ విన్ గుడ్ ఛాన్స్ ఆఫ్ ఫార్చ్యూన్ బై గ్రాస్పింగ్ ద ఆపర్చునిటీ వెన్ ఇట్ ఈజ్ అవైలబుల్. ఎప్పుడైతే అవకాశం మనకి అందుబాటులో ఉంది ఆ టైంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మన జీవితంలో మనం ముందుకు వెళ్తాం. ఫూల్స్ క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్, అంటే చెడిపోయిన పాలు కోసం మూర్ఖులు ఏడ్చినట్టుగా ఎప్పుడు కూడా అవకాశాన్ని వదిలేసి నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే అని ఏడకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు మనకి ఇక్కడ ఆధార్. ఇన్ యూత్ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎనర్జీ అండ్ టైం. యవనస్తుల్లో అంటే యూత్లో చాలా వరకు సమయము బలము ఉంది, బట్ దే ఫర్గెట్ ద రిసోర్సెస్. వాళ్ళ యొక్క వనరులను వాళ్ళు మర్చిపోతున్నారు, ఏం చేయాలనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అండ్ ట్రై టు డే డ్రీమ్, అంటే పగటి కళ్ళకి అంటున్నారు నేను బిలియనీర్ అయిపోవాలి, నాకు బ్యాంక్ జాబ్ వచ్చాను, నేను ఒక ఐఏఎస్ అయిపోవాలని పగటి కళ్ళకి కనుస్తున్నారు తప్ప దానికోసం పని చేయట్లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. వెన్ ద గోల్డెన్ టైమ్ ఇస్ ఓవర్, మన బంగారు సమయాన్ని మనం పోగొట్టుకున్న తర్వాత దే రిగ్రెట్ సీక్రెట్లీ ఫర్ దర్ ఫులిష్నెస్, అంటే మనలో ఎవరో ఒకరు సెటిల్ అవుతారు, వాళ్ళని చూసి మనం బాధపడతాం, అరే అయ్యో ఆ రోజు నేను చదువుకొని ఉండాల్సిందే, అయ్యో ఆ రోజు నేను కష్టపడి ఉండాల్సిందే అని మనం సీక్రెట్గా బాధపడతాము అని చెప్తున్నాం. సో మనకి వాడు ఇచ్చే స్టేట్మెంట్కి మనం రాసిన ఆన్సర్కి సరిపోయింది, ఒకసారి చెక్ చేయండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, దీపం ఉండగానే ఇది చక్క పెట్టుకోమని. మనం ఏం చెప్పాం, టైం ఉన్నప్పుడే, మన చేతిలో టైం ఉన్నప్పుడే, మన దగ్గర ఆపర్చునిటీస్ ఉండేటప్పుడే వాటిని అంటే వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలనే విషయం చెప్పాం. సేమ్ యాజ్ ఇంకో విధంగా ఏం చెప్పాడు, ఎప్పుడైతే ఇనుము వేడిగా ఉంటుందో అలాంటప్పుడే దాని మీద దెబ్బ పడితేనే సాగుతుంది అనే విషయాన్ని వాడు అక్కడ మనం చెప్పాడు. సేమ్ అదేవిధంగా మన చేతిలో ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మాత్రమే, ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే మన టైం వేస్ట్ చేసుకోకుండా, మనం పగటి కళ్ళకి కనకుండా దానికోసం పని చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పాము. సేమ్ యాజ్ ఇదే విధంగా మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ మీద మీ అభిప్రాయాలు తెలపండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్, రైట్ యువర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ ఆన్ బిలో ద స్టేట్మెంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. మనం దానికి సంబంధించిన
ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ మనం సొంతంగా రాయాలి. నేను చెప్పిందే రాయాలి అని లేదు. మీ సొంతంగా ఏది రాసినా పర్లేదు. ఆ స్టేట్మెంట్ రిలేటెడ్గా మీకు నచ్చింది రాయొచ్చు. సో ఇది సెకండ్ టాపిక్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ టాపిక్లో కలుద్దాం. సో మీకు నోట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ కాంటాక్ట్ అవ్వండి. అక్కడి నుంచి మీరు నోట్స్ పొందొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.